అమెరికా పోలీసులైతే మాత్రం వదిలిపెట్టట్ల. ఆహ్, ట్రంప్ కఠినత్వం కొనసాగుతుంది. అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభమైన ఈ ఆందోళన బుధవారం మరిన్ని ప్రాంతాలకి విస్తరించినాయి. మరోవైపు ఆ నగరంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. 400 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్రమ వలసదారులు, వలస సేవలు, సుంకాల అమలు విభాగం ఐస్ అధికారులు నిర్బంధిస్తున్నప్పుడు నిరసనగా ప్రజలు ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి ఇప్పటిదాకా లాస్ ఏంజెల్స్‌లో 400 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన 20 మంది ఉన్నారు. డౌన్ టౌన్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. మిగిలిన ప్రాంతాల్లో అల్లర్లు సద్దుమణిగినాయి. డాలస్, ఆస్టిన్, షికాగో, న్యూయార్క్, సియాటిల్, శాన్ ఆంటోనియో, ఫిలడెల్ఫియా, శాన్ ఫ్రాన్సిస్కో, డెన్వర్, స్పోకెన్ నగరాల్లో ఆందోళన జరిగాయి. అయితే ఎక్కడా వాంఛనీయ ఘటనలు జరగలేదు. న్యూయార్క్లో 86 మంది ఆందోళనకారులు పోలీసులు అరెస్ట్ చేశారు. లాస్ ఏంజెల్స్‌లో కేంద్ర బలగాలను మోహరించడానికి తప్పుపట్టిన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ట్రంప్ చర్య వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు న్యూసమ్‌కి 22 మంది డెమోక్రాటిక్ గవర్నర్లు మద్దతుగా నిలిచారు. నేషనల్ గార్డులు, మెరీన్లను దించడం అధికారుల ఉల్లంఘనేనని అభిప్రాయపడ్డారు. కాలిఫోర్నియా మీద ట్రంప్ యుద్ధం ప్రకటించారని మండిపడ్డారు. కేంద్ర బలగాలను మోహరించడాన్ని ఆపాలని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలోని పలువురు మేయర్లు డిమాండ్ చేశారు. మెక్సికో సరిహద్దులోని ఎల్ పసోలో నేరుగా కేంద్ర బలగాల అక్రమ వలసదారులను అదుపులో తీసుకుంటున్నాయి. మరోవైపు అక్రమ వలసదారుల అరెస్టుకు వ్యతిరేకంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మొదలైన ఆందోళన దేశమంతా విస్తరించినాయి. ఈ క్రమంలో షికాగోలోని మన్రో స్ట్రీట్లో ఐస్‌కి వ్యతిరేకంగా మంగళవారం ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆ సమయంలో నిరసనకారుల పైకి ఓ ఎరుపు రంగు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన అధికారులు బాధిత మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానిక పోలీసులు దీని మీద విచారణ జరుపుతున్నారు.